హాయ్ అండి. ఈరోజు వీడియోలోనైతే టైలరింగ్ వ్లాగ్ అయితే చేశాను అనమాట. అంటే నేను డే అంతా కూడా వంట పని, ఇంటి పని అయిపోయిన తర్వాత నేనేం చేస్తానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఒక 7-8 బ్లౌజులు అయితే ఒకేసారి అయితే ఎలా కట్ చేయాలన్నది వీడియో అయితే పోస్ట్ చేశాను. అది చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఒక 6 బ్లౌజెస్ అయితే ఒకేసారి కట్ చేశాను అనమాట. అయితే నేను ఊరెళ్ళి వచ్చేసరికి టైం అయితే లేట్ అయ్యింది. అందుకోసం అని చెప్పి వచ్చిన తర్వాత కుడదాంలే అని చెప్పి అవైతే పక్కన పెట్టేశాను. నేను నిన్న ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. మిగతావైతే ఇంకొక 2 రోజులు కూర్చుంటే మొత్తం అయిపోతాయి అన్నమాట. అందుకోసమైతే ఈరోజైతే బ్లౌజ్ అయితే కుడదాంలే ఒకటి అనేసి పని అయిపోయిన తర్వాత ఇలాగైతే స్టార్ట్ చేశాను. ఇది హ్యాండ్ అనమాట. ఇది పెద్దవాళ్ళ సైజు, మా అమ్మ సైజు అనమాట. ఈ బ్లౌజు హ్యాండ్ వచ్చేసి కొంచెం ఎల్బో హ్యాండ్స్ అనమాట, పొడవుగా ఉంటాయి. మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా కరెక్ట్గా మెజర్మెంట్తో మనకి ఎక్కువ అతుకులు లేకుండా అయితే, జాయింట్లు ఎక్కువ పడకుండా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఇలా మీటర్ లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ మీటర్ అయితే తీసుకుంటాను. ఇవి 2x2 పీసెస్ అనమాట. నేను 6 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేశాను. హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా, నేను హెమ్మింగ్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇవి సింగిల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు కంపల్సరీ హెమ్మింగ్ అయితే అవసరం ఉంటుంది. 2x2 వాటికైతే పైపింగ్ వేసుకుంటే అంత లుక్ అయితే ఉండదు. నేను దీనికి పైపింగే వేసాను సేమ్ క్లాత్తో, అయినా అంత అనిపించలేదు. నేను 99% అయితే హెమ్మింగే చేయడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తానన్నమాట. బ్లౌజ్కి మనము ఇలా జాయింట్స్ పడతాయి కదా, చంక దగ్గర జాయింట్స్ పడ్డప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. 2 పీసెస్ ఇలాగే ఉంచాలి, విడతీయకుండా ఉంచేసి మనకు పైనుంచి 2 పీసులు, కింది నుండి 2 పీసెస్ అయితే మనము ఈ వీటికైతే ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి. జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్స్ దగ్గర హెమ్మింగ్ వస్తుంది కదా, అక్కడ నేను 1 ఇంచ్ వరకు అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకున్నది ఎందుకంటే 1/4 ఇంచ్ వరకు ఫస్ట్ లోపలికి ఇలా కుట్టు అయితే మడత వేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత 3/4 ఇంచ్ వరకు అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఫ్రంట్ అయితే ఈజీగా ఏ సైజు వారికైనా ఒకటే మెజర్మెంట్తో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రంట్ కప్ అయితే. మీకు ఎవరికైనా అలాంటి డౌట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. కంపల్సరీగా వీడియో కట్టింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే పెడతాను. బ్లౌజు హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఎవరైనా కట్ చేసి స్టిచ్ చేయగలరు కాబట్టి కొత్త వాళ్ళైతే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, టైలరింగ్ వీడియోస్. మంచి రెసిపీస్, వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చూడండి, ఒక హ్యాండ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్ కూడా నేను అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. మనము జాయింట్ వేసుకున్న పీసెస్కి మళ్ళీ ఒక కుట్టు అయితే మీది నుండి వేసుకోవాలి. అలాగైతేనే గట్టిగా మనకు స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఒక కుట్టు పైన ఇంకొక కుట్టు అయితే ఉంటుందన్నమాట. నేను రెండో హ్యాండ్ కూడా ఈ విధంగానే హెమ్మింగ్ చేసుకోవడానికి లోపలికి 3/4 ఇంచ్ వరకు అయితే మడతేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి. మనకు ఫ్రంట్ బ్యాక్ ఎలా అన్నది ముందే మనము ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. దాన్ని బట్టి విడదీయకుండా 2 పీసెస్కి అయితే, హ్యాండ్ పీసెస్కి అయితే మనం ఇలా జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఏమున్నాయో అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. మీరైతే బ్లౌజు హ్యాండ్ మెజర్మెంట్ ఒక్కసారి చూసుకొని మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనమాట, ఇది లోతు కుట్టిన తర్వాత, కొత్త వాళ్ళకి కుట్టిన తర్వాత లోతు తీయడం అంటే కొంచెం కష్టమైన పని. కొంచెం అలవాటు అయ్యింది అనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఫస్టే తీసేసి తర్వాతనైతే ఇలా జాయింట్స్ వేసేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేది నాకు తెలిసిపోతుంది కాబట్టి ఇలా స్టిచ్ చేస్తాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా 2, వాటి కోసం అయితే ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని నేనైతే డాట్స్ అనేది వేస్తున్నాను.
ఎప్పుడైనా కూడా డాట్స్ సింగిల్ కుట్టు కంటే కూడా డబుల్ కుట్టు వేసుకున్నట్లయితే మనము మన బ్లౌజెస్ అయినా లేదంటే కస్టమర్స్ బ్లౌజెస్ కుట్టినా కూడా మనకు ఈజీగా కుట్లు అనేది పోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బ్లౌజ్, కాబట్టి రీమార్క్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనము నార్మల్ మర్చిపోయి ఒక్కొక్కసారి పెద్ద కుట్టు కూడా వేసేస్తుంటాం కదా, అలా వేసినప్పుడు సింగిల్ కుట్టే వేసినప్పుడు తొందరగా స్టిచ్చెస్ అయితే పోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా ఆ విధంగా కాకుండా 2 కుట్లు వేసేసుకొని ఇస్తే వాళ్ళకి బ్లౌజ్ చినిగిపోయేంత వరకు కూడా ఇంకెక్కడ బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ అయితే చేయించారనమాట. ఒకసారి వచ్చిన కస్టమర్స్ అయితే నమ్మకంగా ఉంటారు, ఇంకా ఏది ఏమైనా కూడా మన దగ్గరనే కుట్టిస్తారనమాట. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే డాట్స్ అయితే వేసేసాను. బ్యాక్ పార్ట్ డాట్స్ వేసిన తర్వాత మనకి వెనకాల ఇంకా మనం పట్టీ వేస్తాం కదా, హెమ్మింగ్ పీస్ అనేది వేస్తాం కదా, దానికోసమని నేను పట్టీ వేద్దామని తీసేలోపు నాకైతే ఇంకా నెక్కి హెమ్మింగ్ చేయడానికి పీసెస్ అయితే ఇంకా జాయింట్ చేసేసుకుందాం, మళ్ళీ అవి అక్కడిక్కడ గాలికిపోతూ ఉంటాయి అని చెప్పి నేనైతే ఇవైతే జాయింట్ చేసేసాను ఒకదానికొకటి. ఇలా ఎక్కడ కూడా రివర్స్ అనేది లేకుండా కరెక్ట్గా చూసుకొని అయితే వేసుకోవాలి. కొత్త వాళ్ళైతే కన్ఫ్యూజ్లో కొంచెం తికమక పడుతూ ఉంటారు, ఉల్టా సీదా కుట్టేస్తుంటారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేను స్ట్రైట్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇది దేనికంటే బ్యాక్ హెమ్మింగ్ పీస్ వస్తుంది కదా, దానికోసం అయితే నాకు పెద్దగా పొడవుగా క్లాత్ అయితే మిగలలేదు, అందుకే చిన్న చిన్న పీసెస్తోనైతే స్ట్రైట్ పీస్లు అయితే తీసేసుకొని ఇలా హెమ్మింగ్ అయితే చేసుకోవడానికైతే ఈ పీసెస్ అయితే జాయింట్ చేసి ఒకవైపు ఒక 1/2 ఇంచు వరకు లోపలికి కొద్దిగా క్లాత్ని బట్టి లోపలికి మడతేసుకొని అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు మనకు స్ట్రైట్ పీస్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా మధ్యలో దారం అయిపోతూ ఉంటుంది, లేదంటే తెగిపోతూ ఉంటుంది కదా, అది వెంటనే చుట్టేసుకొని మనం చేసేసుకుంటే బ్లౌజు ఇంకా తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ చేయడము. లేదు అంటే ఇంకా మధ్యలో ఆఫ్ చేసినట్లయితే ఇంకా మళ్ళీ ఆ బ్లౌజ్ కుట్టడానికి ఇంట్రెస్టే రాదనమాట. మీకు కుదిరితే ఒకేసారి సేమ్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఒకేసారి 2-3 బాబిన్స్కి అయితే దారం చుట్టి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఒకటే బ్లౌజ్ అంటే ఫుల్గా బాబిన్ అయితే ఏ కలర్ బ్లౌజ్ కుడుతున్నారో ఆ కలర్ బ్లౌజ్ దారం అయితే ఒక బాబిన్ నిండా చుట్టేసుకుంటే ఒక బ్లౌజ్కి మొత్తం వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ దానికి సగం దారం వేరే కలర్ ఉంది కాబట్టి నేను హాఫ్ వర్క్ చుట్టుకుంటే దారం అయిపోయిందని చెప్పి నేను మళ్ళీ దారం అయితే ఇలా చుట్టుకున్నాను అనమాట. దారం మనం ఎంత పర్ఫెక్ట్గా కుడితే కుట్ట అనేది అంత నీట్గా వస్తుంది. మనము కొంచెం కుచ్చులుగా బాబిన్కి దారం చుడితే కుట్టు కూడా అదే విధంగా వచ్చి ఊడిపోతూ ఉంటుందన్నమాట. పూస కుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది. నేను బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ చేసేసాను, హ్యాండ్ కూడా ఫినిష్ అయిపోయింది కదా. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకొని ఈ పాయింట్స్ అనేది మనం కరెక్ట్గా గీసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా కుట్టడానికి ఉంటుంది. మీకు కావాలి అంటే లాస్ట్ వీడియోలో ఉంటుంది, కావాలంటే చూడొచ్చు. లేదు అంటే ఇంకా పర్ఫెక్ట్గా ఒకే వీడియోలో కంపల్సరీగా ఫ్రంట్ డాట్స్ కావాలి, హ్యాండ్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియోనైతే షేర్ చేస్తాను అనమాట. మీరు ఒక బ్లౌజ్ తీసుకొని కుట్టాలి అంటే అస్సలు అధైర్యపడకుండా ఈజీగా కుట్టే పద్ధతిలోనైతే నేనైతే చూపిస్తానన్నమాట. మీరు కామెంట్ చేసే విధానాన్ని బట్టి నేను వీడియో పోస్ట్ చేసేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ వీడియోసే కాదు, మన దాంట్లో మంచి రెసిపీస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ డాట్స్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెము దూరంగా ఉన్నా కూడా నేను